హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఒక జాబ్కి అప్లై చేసి దానికి రిప్లైస్ వస్తుంటేనే మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట ఈ జాబ్. సో ఆప్టమ్ అనే కంపెనీ నుంచి ప్రోడక్ట్ అనలిస్ట్ అనే జాబ్ రోల్కి నేను అయితే అప్లై చేశాను గైస్. అండ్ నేనైతే మెయిల్ కూడా రిసీవ్ చేసుకున్నాను. సో నేను మీకు వీడియోకి స్టార్టింగ్లోనే ఈ మెయిల్ అనేది చూపించి ఆ తర్వాత ఆపర్చునిటీ ఏంటో మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, టు బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద నెక్స్ట్ కోడింగ్ రౌండ్ ప్లీజ్ ఫిల్ అవుట్ ద అప్లికేషన్ form below to receive the invite for the coding test. To access the application from here and updates from the next steps, test invite అని ఇచ్చేసారనమాట. ఇది ఎక్కడ స్పాట్ అయిందంటే కనుక అన్స్టాప్ అనే ప్లాట్ఫామ్లో స్పాట్ అయింది గైస్. సో ఈ ఆప్టమ్ అనే కంపెనీ లైక్ ప్రోడక్ట్ అనలిస్ట్ అనే రోల్కి అయితే హైరింగ్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి కోడింగ్ టెస్ట్ అనేది మనం దానికి అప్లై చేసిన వెంటనే మనకైతే మెయిల్లో రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో దీంట్లో మనకేంటంటే ఒక గూగుల్ ఫామ్ లాంటిది ఇస్తారు. ఆ ఫామ్ని మనం ఫిల్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ 24 అవర్స్లో అయితే మీకు మెయిల్ ఒకటి వస్తుంది. దాని నుంచి మీరైతే టెస్ట్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీకు ఆపర్చునిటీ చూపిస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, అన్స్టాప్ అనే ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్ అనలిస్ట్ అనే రోల్కి అయితే ఆప్టమ్ కంపెనీ నుంచి అయితే హైరింగ్స్ జరుగుతున్నాయి అనమాట. సో ఇది Feb 16th అయితే అప్డేట్ చేశారు దీన్ని. సో డెడ్ లైన్ చూస్తున్నారు కదా, 31st March 2025 12 అంటే మిడ్ నైట్. సో 31st March అనేది లాస్ట్ అనమాట దీనికి. అండ్ రిజిస్టర్డ్ చూసుకుంటే కనుక సో లిమిటెడ్ స్లాట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 6000 టోటల్ 10,000 హైరింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఆల్మోస్ట్ 6500 వరకు అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. సో మీరైతే లేట్ చేసేయకుండా దీనికైతే అప్లై చేయండి గైస్. అండ్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆప్టమ్ అనే కంపెనీ అసలు దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది అంటే కనుక ఇది ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ గైస్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రోడక్ట్స్ అండ్ వీళ్ళ సర్వీసెస్ని వేరే వేరే కంపెనీస్కి లైక్ సర్వీసులు ఇస్తూ ఉంటారనమాట. లైక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా. అండ్ దీంట్లో ప్రోడక్ట్ అనలిస్ట్. సో బేసికల్గా మీరు అనలిస్ట్ అని చెప్పిన వెంటనే మీకైతే ప్రజెంట్ బూమింగ్లో ఉన్న కోర్సెస్ ఏవేమైతే ఉన్నాయో లైక్ పవర్ బిఐ, ట్యాబ్లు, ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ ఇట్లాంటి కోర్సెస్ అన్నీ మీకైతే గుర్తు వస్తాయి అనమాట. సో ఈ అనలిస్ట్ అనే రోల్కి మీకు కావాల్సిన స్కిల్స్ కూడా అవే అనమాట. సో ఎవరైతే మీరు లైక్ ఈ డేటా అనలిస్ట్ మీద కానీ డేటా సైన్స్ ఫీల్డ్ మీద కానీ ఎవరైతే కోర్సెస్ తీసుకుంటున్నారో ఇది ఒక మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. దీనిలో ఖచ్చితంగా మీరైతే క్రాక్ చేయగలరు, ఎందుకంటే మీకు వాటి మీద ఐడియా ఉంటుంది కాబట్టి. అండ్ దీని రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూసుకుంటే కనుక గ్యాదర్ అండ్ అనలైజ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సో మనకి తెలిసినట్లుగా మనం లైక్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తాం. అండ్ శాప్ అనే టూల్ ఉంటుంది అండ్ సిఆర్ఎం టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ అన్నిటి నుంచి మనం డేటా అనేది తీసుకొని లైక్ విత్ రెస్పెక్ట్ టు ద కంపెనీ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఆ డేటా తీసుకొని అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంక్లూడింగ్ ఇంటర్నల్ డేటాబేస్, కస్టమర్ సర్వీస్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డెవలప్ అండ్ మెయింటైన్ డేటా పైప్లైన్స్ టు ఎన్ష్యూర్ డేటా క్వాలిటీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ క్రియేట్ అండ్ ప్రజెంట్ డేటా విజువలైజేషన్స్. సో ఆబ్వియస్గా మనం డేటా అనలిస్ట్ అంటే మనం విజువలైజేషన్స్ చేయాలి, రిపోర్ట్స్ చేయాలి అండ్ స్టోరీ టెల్లింగ్. లైక్ స్టేక్ హోల్డర్స్కి మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మనం విజువల్గా రిప్రజెంట్ చేయగలగాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి లైక్ ఒక ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డేటాని వాళ్ళు అనలైజ్ చేసి చూసుకోలేరు కాబట్టి మనం బీయింగ్ ఏ డేటా అనలిస్ట్ మనం అట్లాంటి అనలైజేషన్స్ అన్ని చేసి స్టేక్ హోల్డర్స్కి మనం లైక్ ఒక స్టోరీ టెల్లింగ్ ఒక ప్రెజెంటేషన్ లాగా వేసి చూపించాలన్నమాట. అర్థమైంది కదా. అండ్ ఆల్సో మీకు రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఏ క్వాంటిటేటివ్ ఫీల్డ్ సచ్ యాజ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ బిజినెస్ అనలిటిక్స్. సో బ్యాచిలర్ డిగ్రీ ఈ రిలేటెడ్ ఫీల్డ్లో ఎవరు చేస్తున్నా కానీ సో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఇంటర్ప్రిట్ కాంప్లెక్స్ డేటా సెట్స్. సో మీ డేటా సెట్స్ ఇంకా లార్జ్ డేటా సెట్స్ వీటి మీద అయితే వర్క్ చేసి ఉండాలన్నమాట. సో ఎస్క్యూఎల్ నుంచి ఎలా తెచ్చుకుంటాం, ఆల్రెడీ సిఆర్ఎం టూల్స్ నుంచి ఎలా తెచ్చుకుంటాం, ఆల్రెడీ ఎక్సెల్ డేటా ఉంటే దాన్ని ఎలా మనం డూప్లికేట్స్ని లైక్ ఈటీఎల్ అని చెప్తాం కదా, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మింగ్, లోడింగ్. సో ఇట్లాంటివన్నీ ఎలా చేస్తాం ఈ ఆపరేషన్స్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ పైథాన్. సో బేసికల్గా మీరు డేటా అనలిస్ట్కి వెళ్ళాలంటే మీకు కోర్ లాంగ్వేజెస్ అనమాట ఇవి, ఎస్క్యూఎల్ అండ్ పైథాన్ అనేవి. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ డేటా విజువలైజేషన్ టూల్స్. సో నేను చెప్పినట్లుగా ట్యాబ్లు కానీ పవర్ బిఐ కానీ సో వీటిలో ఏదైనా ఒక టూల్ మీద అయితే మీకు గ్రిప్ ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్. సో ఇక్కడ ఇంకా పెక్స్ కూడా ఇచ్చారు గైస్. సో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్. సో మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అండ్ హైబ్రిడ్ వర్కింగ్ అనమాట. సో హైబ్రిడ్ వర్కింగ్ అంటే నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఇదేంటి అంటే 1 monthలో చూసుకుంటే 15 days మీరు
లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే 15 డేస్ మీరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుందనమాట. సో అది వీక్ బేసిసా, మంత్ బేసిసా అనేది ఆఫీస్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఆఫీస్ ఉంటుందనమాట. అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఓపెన్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేస్తూ ఉంటారో ఆర్ఎల్స్ ఫ్రెషర్స్గా ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటారో ఆర్ఎల్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నా కానీ ఎవరైనా దీనికి ఎలిజిబుల్ అనమాట. దెర్ ఇస్ నో క్రైటీరియా ఇన్ దిస్. సో దీనికి శాలరీ కూడా చూసుకుంటే కనుక 4,50,000 అనమాట పర్ ఇయర్. మీరు మంత్లీ అయితే ఒక 32,000 ఎర్న్ చేసుకునే పొటెన్షియాలిటీ గైస్. అండ్ ఇది ఒక హైబ్రిడ్ టైప్ ఆఫ్ జాబ్ అనమాట. అండ్ ఇది ఒక ఫుల్ టైమ్ జాబ్ అనమాట. అండ్ దీనికి వర్కింగ్ డేస్ చూసుకుంటే కనుక 5 days ఆఫ్ వర్కింగ్. సో వీక్లో 5 days అయితే వర్కింగ్ చేయాలన్నమాట. అండ్ 2 days మీకు వీక్ ఆఫ్ ఉంటుంది. సో దీనికి మీరు అప్లై చేయాలంటే కనుక నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే క్విక్ అప్లై అని ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ మీరు క్విక్ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే మీరు ఒకవేళ అన్స్టాప్కి కొత్త యూజర్ అయితే కనుక మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట. సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఆల్రెడీ యూజర్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పాను అనమాట. సో మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ అయితే కనుక మీరు క్విక్ అప్లై క్లిక్ చేసిన వెంటనే మీకైతే అప్లై చేసినట్టు ఒక మెయిల్ వస్తుంది అనమాట. అండ్ విత్ ఇన్ 3 days ఆర్ 2 days మీకైతే టెస్ట్ రాయడానికి మీకైతే ఒక గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్పేసి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. దాన్ని నీట్గా ఫిల్అప్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.